యేసు ప్రభువుని ఒకసారి వచ్చి శోధించాడు. ఏమన్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని అన్నాడు. దానికి యేసు ప్రభువు సమాధానం చెప్పాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు. అంటే ఒక విషయంలో యేసు ప్రభువారు జయించారు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాడా? ఏం జరిగింది? రెండవ శోధన వచ్చింది. ఇంకొకసారి శోధించాడు. ఇంకొకసారి శోధించినప్పుడు కూడా యేసు ప్రభువారు జయించారు. ఆ తర్వాత ఏమని ఉంటుంది అని అంటే 8వ వచనం స్టార్టింగ్ లో, మరలా అపవాది మిగిల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయాడు. మరలా ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అని అంటే ఎగెయిన్. ఎగెయిన్ అనే మాట దాని అర్థం ఏంటంటే రిపీటెడ్ గా జరుగుతుంది. యేసు ప్రభువారు ఒకసారి గెలిచారు, శోధన వచ్చింది, ఆయన జయించాడు, సాతానుడు వదిలిపెట్టలేదు. మరలా రెండోసారి శోధించాడు, మరలా మూడోసారి శోధించాడు, ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. బట్ నాకు అర్థమైన విషయం ఏంటి అనంటే, ఒక సెన్స్ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సెన్స్ ఏంటి అనంటే, ఈ రోజు నేను ఒక విషయంలో ఉదయం లేవగానే నాకేదో శోధన వచ్చింది, ఈ రోజు నేను ఆ శోధన జయించాను కాబట్టి ఈ రోజు అంతా నన్ను శోధించడం అనడానికి ఏం లేదు. శోధన అనేది రిపీటెడ్ గా జరిగేది. ఓకే, నేను ఇప్పుడు శోధన జయించేశాను కాబట్టి ఇంకా నా లైఫ్ లో శోధనే ఉండదు అనేటువంటి తంబరులు ఏం లేదు. నువ్వు రోజంతా డే టు డే లైఫ్ లో ఎవ్రీ డే వాడు నిన్ను శోధిస్తానే ఉంటాడు. ప్రతి మినిట్ శోధిస్తానే ఉంటాడు. ఏదో ఒక సమయంలో నేను పట్టుకుంటానే ఉంటాడు. హీఈస్ ట్రైయింగ్ టు క్యాప్చర్ యూ. ఏదో ఒక విధంగా నిన్ను దేవునిలో ఎదగకుండా వెనక్కి లాగడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఏ విధంగా నీ మైండ్ని డైవర్ట్ చేయాలో అన్ని రకాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ఇప్పుడు శోధన అనేది రిపీటెడ్ గా కలుగుతుంది. మనం ఒక శోధన జయించగానే ఇక సాతానుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు అనేది కాదు. ప్రతిసారి మనల్ని శోధిస్తాడు అని మనకు అర్థమైతే మనం ఎట్లా ఉండాలి? అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాను నేను. యుద్ధంలో శత్రువుల యొక్క తోటాలు వాళ్ళు కాల్పులు చేస్తూ ఉంటారు, మిసైల్స్ వస్తూ ఉంటాయి, దాడి జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి బాంబు వచ్చి పేలుతుందో మనకు తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలా? సైన్యంలో ఉంటే, పోరాడుతూ ఉంటే ఎట్లా ఏం చేయాలా? నిద్రపోతూ ఉంటే నడుస్తుందా? లైట్ తీసుకుంటే నడుస్తుందా? ఇట్స్ ఓకేలే, ఏం కాదులే, కొంచెంసేపు రిలాక్స్ అవుదామని అంటారు, నడుస్తుందా? సో ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటి అని అంటే, శోధన అనేది రిపీటెడ్ గా వస్తుంది. మీ యవ్వన కాలంలో వస్తుంది. కొన్నిసార్లు మీరు ఇంట్లో ఉన్నప్పుడు రావచ్చు, ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు రావచ్చు, బస్సులో ఉన్నప్పుడు రావచ్చు, ఉద్యోగం చేస్తున్నప్పుడు రావచ్చు, కొన్నిసార్లు చర్చ్లో ఉన్నప్పుడు కూడా సాతానుడు శోధిస్తాడు. సో వాడి పని ఏంటి అని అంటే ఏదో ఒక విధంగా మీ మైండ్ని డైవర్ట్ చేయడం. సో వాడు ఏదో ఒక విధంగా మీ మైండ్ని డైవర్ట్ చేయడానికి, మిమ్మల్ని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం మనకు అర్థమైతే, ఇది పోరాటం, డే టు డే లైఫ్ లో ప్రతి సెకను ఉండే పోరాటం అని మీకు అర్థమైతే, ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి సెకను మనం అలర్ట్ గానే ఉండాలి. చెప్పండి, అలర్ట్గా లేకపోతే ఏమవుతుంది? యుద్ధానికి వెళ్ళాను నేను, అవతల నుంచి మంచి హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది, నేను కొంచెం లైట్ తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? చెప్పండి గట్టిగా. పోతాం. సింపుల్. మంచి ఎవడో AK-47 వేసుకొని ఒక్కటేస్తాడు, పోతాం. ఇది కూడా అంతే. సో మనం అలర్ట్ గా లేకపోతే పడిపోతాం, అంతే. దావీదు గురించి తెలుసు కదా మనకి. దావీదు గారు ఎంత మంచోడు. ఒక్క సాయంత్రం ఇంట్లో ఉన్నాడు, టెరాస్ మీద మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సాయంకాలం ఊరికినే అట్లా వాకింగ్ చేస్తూ ఉన్నాడు. ప్లాన్ ఏం చేసుకోలేదు, పాపం చేయాలనే ప్లాన్ ఏం లేదు ఆయనకి, ఊరికినే అట్లా చేస్తూ ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే అలర్ట్గా లేడు.
అంటే ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అనే అలర్ట్నెస్ లేదు. లీజర్గా ఉన్నాడు. ఏమైంది? తన లైఫ్లో ఒక మచ్చ మిగిలిపోయింది. దావీదు జీవితంలో దాని తర్వాత రాజ్యం ఎంత చిన్నాభిన్నమైందో మనం చూస్తాం. సో మొదటి విషయం ఏంటి అని అంటే, ఆధ్యాత్మిక జీవితంలో శోధన అనేది డే టు డే లైఫ్లో కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు చనిపోయేదాకా, దేవుని రాజ్యం వెళ్ళేదాకా సాతానుడు నిన్ను శోధించటం ఆపడో. ఈ ట్రూత్ మన మైండ్కి ఎక్కించుకోవాలి. ప్రతి చోట వాడు నిన్ను శోధిస్తాడు. వాడు శోధిస్తాడు అని మనకు అర్థమైతే అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండకపోతే నీ ఆత్మీయ జీవితం కొలాప్స్ అయిపోతుంది. రెండోది, ప్రతి శోధన, సాతానుడు తీసుకొని వచ్చే ప్రతి శోధన ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అని అంటే, దాని ఎండ్ రిజల్ట్ ఏంటి అని అంటే, ఎటువైపు తీసుకెళ్తుంది అని అంటే, ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 4:9. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినెడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని. ఏమడుగుతున్నాడు సాతానుడు? నువ్వు సాగిలపడి, ఇక్కడ తెలుగులో నమస్కారం అని ఉంది, ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అని అంటే, నాకు వర్షిప్ చేస్తే కనుక, నాకు బౌడౌన్ అయ్యి, నాకు సాగిలపడి, నా ఎదుట మోకరించి, నా కాళ్ళ దగ్గర మోకరించి నన్ను ఆరాధన చేస్తే, నన్ను గణపరిస్తే, ఇవన్నీ నేను నీకు ఇస్తాను. మీకు అర్థమైందా? 3 శోధనల్లో ఒకదాని తర్వాత ఒకటి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అని అంటే, నన్ను ఆరాధన చెయ్యి, నన్ను ఆరాధన చెయ్యి అని అంటా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు మాత్రమే కూర్చోగలిగేటువంటి, దేవునికి మాత్రమే ఇచ్చేటువంటి స్థానాన్ని, ఆ స్థానంలో నుంచి దేవుణ్ణి పక్కన కూర్చోబెట్టి సాతాన్ని కూర్చోబెట్టడం. ఆరాధన చేయడము అని అంటే, దేవుని స్థానం, దేవుని సింహాసనంలో నుంచి ఆయన తీసి పక్కన పెట్టి, నా లైఫ్ నువ్వు నడిపించు అని సాతానుడిని కూర్చోబెట్టడం, సాతానుడి కంట్రోల్లోకి వెళ్ళడం. మీకు అర్థమవుతుందా? సో ప్రతి శోధన, ఏ శోధన అయినా కూడా అది ఎండ్ రిజల్ట్ ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే, దాని అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే, దేవుణ్ణి మాత్రమే ఆరాధించే మనల్ని దేవుణ్ణి తప్ప మిగతా అన్నిటినీ ఆరాధించే వరకు నడిపించడం. కేర్ఫుల్గా ఉండాలి. మనం ఏ చిన్న శోధనని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకు అనంటే, ఆ ఒక్క చిన్న శోధన, ఆ ఒక్క చిన్న సహవాసం, ఆ ఒక్క చిన్న అలవాటు ఎక్కడ తీసుకెళ్తుంది అని అంటే, దేవుని స్థానాన్నే వేరే వాళ్ళకి ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతుంది. కేర్ఫుల్గా ఉండాలి. మూడోది, ఎక్కడ మొదలైంది యేసుప్రభు వారి శోధన? యేసుప్రభు వారిని శోధించడం అనేది ఎక్కడ మొదలైంది? ఒకసారి చదవండి, 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, వెన్ హీ ఈజ్ ఇన్ నీడ్. ఇంకొక విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, వెన్ హీ ఈజ్ ఇన్ వీక్నెస్ కండిషన్, ఆయన బలహీనంగా ఉన్నప్పుడు, ఆయన నీడ్లో ఉన్నప్పుడు శోధన స్టార్ట్ అయింది. ఓకే, మన జీవితానికి మనం దీన్ని అప్లై చేసుకునే ప్రయత్నం చేద్దాం. శోధన మన జీవితంలో ఎక్కడ మొదలవుతుంది అని అంటే, మన బలహీనమైన ఏరియాలో స్టార్ట్ అవుతుంది. నువ్వు కొన్ని విషయాల్లో, ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఫోన్ వాడరు అసలు. అసలు నాకు కొంతమంది తెలుసు, అసలు వాళ్ళకి ఫోన్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, అసలు ఫోన్ చూడరు. మంచి చదువుతారు, మంచిగా అన్ని విషయాల్లో బాగానే ఉంటారు, అన్ని వండర్ఫుల్ ఉంటారు, అన్ని విషయాలు, దేవుని విషయంలో కూడా బాగానే ఉంటారు. బట్ వాళ్ళ వీక్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అని అంటే, రిలేషన్స్ దగ్గర ఉంటుంది. ఈజీగా రిలేషన్స్ లో పడిపోతారు, ఈజీగా అఫైర్స్ లో పడిపోతారు, ఈజీగా వేరే వాళ్ళకి టైం ఇచ్చేస్తారు, వేరే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు. కొంతమందికి ఆ ఏరియాలో బాగానే ఉంటారు,
రిలేషన్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు, కానీ మీడియా రిలేటెడ్ దాంట్లోనో లేకపోతే డ్రగ్స్ లాంటి వాటిలోనో ఈజీగా టెంప్ట్ అయిపోతారు. సో మన జీవితంలో ఎవరికి మళ్ళీ అందరికీ ఒకే టైప్ ఆఫ్ బలహీనత ఉండదు. నేను ఒక ఏరియాలో నేను వీక్ ఉండొచ్చు, విష్ణు ఒక ఏరియాలో వీక్ ఉండొచ్చు, లేకపోతే స్పందన ఒక ఏరియాలో వీక్ ఉండొచ్చు. సాతానుడు ఎక్కడ మొదలు పెడతాడు వాడి పని అనంటే, ఏదైతే బలహీనమైన ఏరియా మన జీవితంలో ఉంటుందో అక్కడ మొదలు పెడతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మ్యాథ్స్లో వీక్ అనుకోండి, ఏం చేస్తారు? డైలీ ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? గట్టిగా చెప్పండి. పర్ఫెక్ట్ అవడానికి. ఇంకా దాంట్లో మీరు వీక్ కదా, ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఏమవుతుంది ప్రాక్టీస్ చేస్తే? వీక్ కి ఆపోజిట్ పదం ఏంటి? ఇప్పుడు ఒక ఏరియాలో నేను వీక్ అని నాకు అర్థమైతే నేనేం చేస్తాను అంటే వర్కౌట్ చేయడం మొదలు పెడతా, ఎక్కువ టైం దానికి పెడతాను. మ్యాథ్స్లో నేను వీక్, దాంట్లో ఎక్కువ టైం పెడతాను, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. మిగతా వాటికి 1 hour ఇస్తే మ్యాథ్స్కి 2 hours ఇస్తాను టైం. ఎందుకు? బికాజ్ ఈ ఏరియాలో ఈ సబ్జెక్ట్లో నేను వీక్ కాబట్టి ఇప్పుడు నేను దీన్ని గనక స్ట్రెంగ్తెన్ చేసుకోకపోతే నేను ఫెయిల్ అయిపోతా. అర్థమైందా? అది. సో ఆధ్యాత్మిక జీవితంలో మనం శోధన జయించి నిలబడాలి అనంటే మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో దానిపైన ఫోకస్ చేయాలి. ఎవరు ఇవాల్యుయేట్ చేసుకోవాలి నా జీవితాన్ని? మనమే ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే నేను ఎక్కడ పడిపోతున్నాను, ఎందుకు పడిపోతున్నాను, ఏ సమయంలో పడిపోతున్నాను, ఎవరితో ఉన్నప్పుడు పడిపోతున్నాను, నేను రిలేషన్స్ దగ్గర పడిపోతున్నానా, మీడియా దగ్గర పడిపోతున్నానా, వీడియోస్ దగ్గర పడిపోతున్నానా, ఆలోచన దగ్గర పడిపోతున్నానా, పలానా గ్రూప్ లో ఉన్నప్పుడు పడిపోతున్నానా, ఒంటరిగా ఉన్నప్పుడు పడిపోతున్నానా? సో మన జీవితంలో అసలు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, వేర్ ఈజ్ మై వీక్నెస్? మీరు ఈ వారం ఒక పని చేయండి, నాకు మీరు చెప్పొద్దులే కానీ మీరు నిజంగా దేవునిలో ఎదగాలని అనుకుంటే కనుక, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ గ్రో ఇన్ గాడ్, మీరు ఏం చేయాలి అని అంటే ఈ వారం అంతా దేవుణ్ణి అడగండి, వేర్ ఈజ్ మై వీక్ పాయింట్? నేను ఎక్కడ పడిపోతున్నాను? మీరు రాసుకోండి. లాస్ట్ వీక్లో మీకు తెలుసు ఏ విషయాల్లో మీరు తప్పిపోయారో, ఏ విషయాల్లో మీరు పడిపోయారో, ఏ విషయాల్లో మీ హృదయం మిమ్మల్ని గద్దిస్తా ఉందో మీకు తెలుసు. ఏ విషయాల్లో మీరు పడిపోయారో లిస్ట్ రాయండి. ఎవరికి చూపించకండి, మీకోసం, మీ లైఫ్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి. రాసి ఆ తప్పు దాంట్లో ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయింది, దేనికి సంబంధించింది రిపీట్ అయింది, మీకు అర్థమవుతుందా? సో మీకు తెలిసి ఉండాలి, మీ బలహీనమైన ఏరియా ఏదో మీకు తెలిసి ఉండాలి, మీ వీకెస్ట్ పాయింట్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత ఏం చేయాలి అంటే దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇప్పుడు నాకు బలహీనమైన ప్రాంతం ఇది, ఇంతేనన్నా నా బతికి, ఇంతే అన్నా, నేను కొన్నిటికి అలవాటు పడిపోయాను అన్న, బయటికి రాలేను, అది కాదు. ఇప్పుడు మ్యాథ్స్లో మీరు వీక్ అని తెలిసింది, ఇక అంతే అన్నా, ఇక నాకు మిగతా అన్నిట్లో వస్తాయి కానీ ఇక నా బతుకు అంతే అన్నా, నాకు మ్యాథ్స్ రావన్నా, నాకు ఏమవుతుంది ఒకవేళ అట్లా అనుకుంటే? చదువు అటకెక్కుతుంది, ఫస్ట్ స్కూల్ మానేస్తారు, కాలేజ్ మానేస్తారు, తర్వాత ఏం చేయాలా? ఫ్యామిలీని పోషించుకోవాలి కదా, ఏం చేయాలా? ఏదో కూల్ పని చేసుకుంటూ లైఫ్ ఆగిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది. అట్లా కాకుండా లేదు నేను ఈ ఏరియాలో స్ట్రెంగ్తెన్ అవ్వాలి అని అనుకుంటే ముందుకెళ్తాను. ఇప్పుడు చెప్పండి, స్ట్రెంగ్తెన్ అవ్వడానికి వేస్ ఏంటి చెప్పండి? ఎలా స్ట్రెంగ్తెన్ అవుతారు? మిమ్మల్ని మీరు ఆ ఏరియాలో ఎట్లా మిమ్మల్ని మీరు బలపరుచుకుంటారు? మీకు మ్యాథ్స్ రాదు, ఇప్పుడు నువ్వు మ్యాథ్స్లో ఎదగాలి, నువ్వు ట్రై చేసినావు, అయినా నీ వల్ల కాలేదు, ఏం చేస్తారు? ట్యూషన్కి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆల్రెడీ మ్యాథ్స్లో బాగా మీకంటే బాగా వీక్ ఉన్నోడి దగ్గరికి వెళ్తారా?
మ్యాథ్స్ లో బాగా టాపర్ ఉన్నోడి దగ్గరికి వెళ్తారా? టాపర్ ఉన్నోడి దగ్గరికి. అంటే ఆ ఏరియాలో, లేకపోతే ఆధ్యాత్మిక అంటే వాళ్ళు కొంచెం గెలిచి మంచి మార్క్స్ తో పాస్ అయ్యి ఓకే ఆ టాపర్ గా ఉన్న వాళ్ళ దగ్గరికే పంపించడానికి ఇష్టపడతారు పేరెంట్స్ కూడా. ఫెయిల్ అయిపోయి 2-3 సార్లు ఫెయిల్ అయ్యి ఎట్లో ఒకట్లా 30%, 40% మార్క్స్ తో పాస్ అయిన దగ్గరికి ట్యూషన్ పెట్టినా పంపరు కదా. మనం చదవాలంటే కొంచెం బాగా చదువుతున్న దగ్గరికి పంపించాలి. సో మనం బలోపేతం అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే మనకి మెంటర్స్ ఉండాల. అర్థమైందా? మీరు ఈ విషయాల గురించి ఫ్రీగా మాట్లాడి ప్రేయర్ సహాయం, నా కోసం ప్రార్థన చేయండి అని అడగగలిగేటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉండాలి. సో వేర్ ఈజ్ యువర్ వీక్ పాయింట్? మీ బలహీనత ఏంటి? మీకు తెలుసా మీ బలహీనత ఏంటో? 4వది, ప్రతి టెంప్టేషన్, ప్రతి శోధన మనల్ని సెల్ఫ్ సెంటర్డ్గా మన గురించే ఆలోచించేలాగా చేస్తుంది. నిన్నే తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడుతుంది. నువ్వే నీకు అసలు నీ గురించి ఆలోచించాలా, దేవుడు లేడు ఏం లేడు, మొత్తం అసలు నీ సంతోషం ఇంపార్టెంట్, నీ ఆనందమే ఇంపార్టెంట్, నువ్వు దానిపైననే దృష్టి పెట్టాలా, వేరే దానిపైన దృష్టి పెట్టకూడదు నువ్వు. మొదటి శోధన చదువుదాం. 40 దినములు చదువుతారమ్మా. 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. నేను కొంచెం స్పీడ్గా వెళ్తా, ఎందుకంటే దీని గురించి మనం బహుశా మీరు చాలాసార్లు వినే ఉంటారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే హైలైట్ చేసిన తర్వాత మనం ప్రేయర్ చేద్దాం. ఓకే, సో మొదటి శోధనలో దేనిపైన ఫోకస్ చేస్తా ఉన్నాడు అని అంటే సెల్ఫ్ పైన ఫోకస్ చేస్తా ఉన్నాడు, ఫిజికల్ థింగ్స్ పైన ఫోకస్ చేస్తా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభువు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు అనేది వాస్తవమేనా? 40 దినాలు అంటే 40 రోజుల పాటు ఉపవాసం ఉంటే ఏమీ తినకుండా ఉంటే ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? ఇదా అది లెజిటిమేట్ నీడేనా? అంటే ఎవరికైనా ఉండే నీడేనా? అది అవసరమే కదా. 40 రోజుల తర్వాత తినాలా వద్దా? అయితే సాతానుడు ఎంత ట్రికీ ఫెలో అనంటే, ఎంత కన్నింగ్గా మన దగ్గరికి వస్తాడు అనంటే, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏం చెప్తా ఉన్నాడు అనంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు నీడ్లో ఉన్నావు కదా, ఇదే ఇంపార్టెంట్ కదా, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది ఇంపార్టెంట్ అయింది కాబట్టి నువ్వేం చేస్తావు అనంటే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చేసుకో. జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. అదేంటి అనంటే, మన జీవితంలో కొన్ని లెజిటిమేట్ నీడ్స్ ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ గా కొన్ని ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి, స్పిరిచువల్ నీడ్స్ ఉంటాయి. సాతానుడు ఏం చేస్తాడు అనంటే ఆ నీడ్స్ ని, ఆ అవసరాల్ని ఇల్లెజిటిమేట్ వేస్ లో తీర్చుకోమని చెప్తాడు, రాంగ్ వేలో తీర్చుకోమని చెప్తాడు. ఇప్పుడు యవ్వన కాలంలో ఎంటర్టైన్మెంట్ కావాలా? సంతోషంగా ఉండాలా? మనం ఉండాలా వద్దా? ఎవరికైనా కావాలిగా, ఎవరికైనా కావాలి కదా. వాడు ఏం చేస్తాడు అనంటే ఆ సంతోషాన్ని రాంగ్ ప్లేసెస్ లో అనుభవించమని చెప్తాడు. ఓకే, ఇంకొకటి, రాంగ్ టైమింగ్ లో వాటిని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి అని చెప్తాడు. వాడు ఏం చేస్తాడు అనంటే, లేదు లేదు, నువ్వు ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నావుగా, యు నీడ్ ఏ కంపానియన్, నీకు ఒకరు కావాలి. ఆ టైంలో ఎవరో ఒకడు వచ్చి ప్రపోజ్ చేయగానే, ఎవరో అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయగానే, అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేయగానే సాతానుడి చెవిలో ఏమవుతాడంటే, దిస్ ఇస్ ద బెస్ట్ డీల్, ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అంటే మనకి ఒక తోడు కావాలి అనేది లెజిటిమేట్ నీడే, కానీ దేర్ ఈజ్ ఎ టైం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం ఉంటుంది, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయం ఉంటుంది, దేవుడు ఏర్పాటు చేసేటువంటి ఆ విధానాలు వేరుంటాయి. సాతానుడు ఏమంటాడు అనంటే, అప్పటిదాకా వెయిట్ చేయకు, ఇప్పుడే
నీకు అవకాశం ఉంది కదా, యూ కెన్ టేక్ యువర్ డెసిషన్ కదా. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు వాడేసుకో. నీకున్న స్వేచ్ఛని, నీకున్న ఏమంటారు అధికారాన్ని నువ్వు వాడుకొని నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకో. మన దగ్గర వేరే వేలో వస్తుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఇంకెప్పుడు, యవన కాలంలో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు మీరు? చేయొచ్చు, అందరూ చేస్తున్నారు కదా, తప్పే ఉంది చేయడంలో, తిరగడంలో తప్పే ఉంది, ఎంజాయ్ చేయడంలో తప్పే ఉంది. ఏమంటారు మందు తాగితే తప్పేముంది? ఇలా రేపు నాతో అట్లని చెప్పారు నా ఫ్రెండ్స్. మగోళ్ళు అన్నాక తాగాలరా, నా ఫ్రెండ్స్ చెప్పింది అనమాట. సో ఇక్కడ సాతానుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, లెజిటిమేట్ నీడ్స్ ని ఇల్లెజిటిమేట్ అంటే రాంగ్ వేస్ లో సాటిస్ఫై చేసుకొని చెప్తా ఉన్నాడు. ఇంకొక విధంగా ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, నీడే కానీ దానికంటే బెటర్ నీడ్ ని పక్కన పెట్టి ఇదే నీ లైఫ్, ఇది తప్ప వేరే ఏది లేదన్నట్టు చేస్తాడు అన్నమాట. ఇప్పుడు మన జీవితంలో కెరీర్లో సెటిల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, గ్రో అవ్వడం అనేది ఇంపార్టెంట్, ముందు మనం లైఫ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, సెటిల్మెంట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఓకే, వీడు ఏం చేస్తాడు అంటే ఇవన్నీ పక్కన పెట్టి దేన్ని టాప్ ప్రయారిటీలోకి తీసుకొస్తాడు అని అంటే, ఏమన్నా చేయి. ఏది ఇంపార్టెంట్? లైఫ్లో సెటిల్ అవ్వడం ఇంపార్టెంటా, కెరియర్ని భవిష్యత్తుని పక్కన పెట్టి రోడ్లు ఏమైనా తిరగడం ఇంపార్టెంటా? మీకు అర్థమవుతుందా? ఏదైతే అత్యంత ప్రాముఖ్యమైందో దాన్ని సైడ్ ట్రాక్ చేసి అంత ఇంపార్టెంట్ కాని దానిపైన ఫోకస్ చేసేలా చేస్తాడు. నీకున్న అధికారాన్ని వాడేసుకో, నీకున్న ఫ్రీడమ్ని వాడేసుకో. యేసుప్రభు ఏమన్నాను తెలుసు అప్పుడు, అరే బాబు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, అంటే నాకు అవసరమే. ఇంకొక మంచి థాట్ చెప్తా చూడండి. రాళ్ళు రొట్టెలు, మీరు వాటి స్వభావం గురించి ఆలోచన చేశారా? రాళ్ళు అసలు రెండు పసుపు ఒక దగ్గర, రాళ్ళు వేరు రొట్టెలు వేరు, రెండిటి స్వభావం, రెండిటి నేచర్ కంప్లీట్ గా డిఫరెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ రెండు ఒకటన్నట్టు చూపిస్తున్నాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో, నువ్వు నీ అధికారాన్ని వాడుకొని, దేవుని కుమారుడుగా నీకున్నటువంటి ఆ స్టేటస్ ను వాడుకొని, సంబంధం లేని రెండు విషయాలను ఒక దగ్గర తీసుకొని వచ్చి రాళ్ళను రొట్టెలుగా మార్చుకో, నీ నీడ్ని సాటిస్ఫై చేసుకోవడానికి. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు అని అంటే, ఎస్, ఆయన తినడం తప్పు అని అనలేదు. ఏమన్నాడు? మనుషులు రొట్టె వలన మాత్రమే కాదంటే, నేను బ్రతకడానికి రొట్టెలు కావాలి, తినాలి, ఇప్పుడు నేను నీటిలోనే ఉన్నాను, నాకు అవసరమే, కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది ఇంకొకటి ఉంది నా లైఫ్లో. అదేంటి అని అంటే, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన నేను ఎందుకు ఈ మాటలు చెప్పాడో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని పరీక్షించాడు. ఎందుకు పరీక్షించాడు? వీళ్ళని ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? ఇప్పుడు కానాన్ దేశాన్ని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు కానాన్ దేశాన్ని తీసుకొని వెళ్ళి ఆడ పెడితే వీళ్ళు నమ్మకంగా ఉంటారో లేదో తెలియదుగా, వాళ్ళు నిలబడతారా లేదా పరీక్షించాడు. ఈ 40 సంవత్సరాల వీళ్ళ అరణ్య యాత్రలో, ఓకే, ఆ గ్యాప్ లో దేవుడు వాళ్ళని పరీక్షిస్తా ఉన్నప్పుడు ప్రతిసారి వాళ్ళు ఎక్కడ పడిపోయారంటే ఫుడ్ దగ్గరే పడిపోయారు. ఫుడ్ దగ్గరే. ఒకసారి ఏమంటారు, మేము ఉల్లిపాయలు తినేటోళ్ళం, ఇక్కడ మాకు ఏం లేకుండా చేసినావు, మేము మాంసం తినేటోళ్ళం. దేవుడు వాళ్ళకి ఆకాశం నుంచి పూరేళ్లను కురిపించినా కూడా వాళ్ళ నమ్మకంగా లేరంట. ఫుడ్ దగ్గర పడిపోయారు వాళ్ళు. ఒకవైపు వీళ్ళు పడిపోతా ఉన్నారు, ఇంకొక వైపు దేవుడు పదే పదే వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అదేంటి అని అంటే, మీరు దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి అని ఎన్నిసార్లు చెప్పినా దేవుని మాటను పక్కన పెట్టి ఫుడ్ దగ్గర పడిపోయారు, శారీరక అవసరాల దగ్గర పడిపోయారు వీళ్ళు. ఇప్పుడు మత్తయి ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు పడిపోయారు, ఇప్పుడు వచ్చినటువంటి ఇశ్రాయేలీడైనటువంటి నిజమైన ఇశ్రాయేలీడైనటువంటి యేసు ప్రభు వారు మీ పితరులు ఎక్కడ పడిపోయారో అక్కడ గెలిచాడు.
ఆయన ఫుడ్ కోసం ఆలోచన చేయలేదు, శారీరక అవసరాల కోసం, శారీరక సాటిస్ఫాక్షన్స్ కోసం ఆయన ఆలోచన చేయలేదు. ఈ ఫోకస్డ్ ఆన్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం పైన దృష్టి పెట్టాడు. దానికే, దేవుని మాటకే హై ప్రయారిటీ ఇచ్చాడు. మొదటిది, సాతానుడు మనల్ని శోధించేటువంటి మొదటి విషయం ఏంటి అని అంటే ఫిజికల్ నీడ్స్. లోక సంబంధంగా మనకు ఉండేటువంటి అవసరాల పైన ఫోకస్ చేస్తారు. అక్కడ మనల్ని పడగొట్టడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారు? మనుషులు రొట్టె వలన మాత్రం కాదని వాక్యాన్ని కోట్ చేశారు. దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును అని చెప్పారు. 5వ వచనం చదవండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దిగుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వాయబడి ఉన్నదని ఆయనతో చెప్పు. చాలా 5వ వచనంలో మీకు ఏమైనా తేడా కనపడుతుందా? ఒకసారి చదవండి మళ్ళా 5వ వచనాన్ని. పైకి వద్దు, నార్మల్గా మీరు చదువుకోండి. ఏమైనా తేడా కనపడుతుంది అక్కడ? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంనకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరం ఆయనను నిలవబెట్టి. యేసుప్రభు వచ్చి దేవుని వాక్యాన్ని గురించి ప్రస్తావించగానే సాతానుడు ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు వాక్యం మాట్లాడతావా? సరే, నేను కూడా వాక్యమే మాట్లాడతా అన్నాడు. విచిత్రం ఏంటో చూడండి, నేను మీకు చూపిస్తా చూడండి. ఎక్కడికి తీసుకెళ్ళాడంట? దానికంటే ముందు పరిశుద్ధ, అండర్లైన్ చేసుకున్నది, పరిశుద్ధ పట్టణం. రెండోది ఎక్కడ? దేవాలయ శిఖరం. మీరు ఊహించండి, పరిశుద్ధ పట్టణం, దేవాలయ శిఖరం. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధ పట్టణం, దేవాలయ శిఖరం, దేవుని వాక్యం. మీకు ఏమన్నా ఆధ్యాత్మికంగా అనిపించట్లేదా? ఇది స్పిరిచువల్గా అనిపించట్లేదా? పరిశుద్ధ పట్టణం, దేవాలయ శిఖరం, దేవుని వాక్యం. సెకండ్ది ఏంటి అని అంటే మనల్ని స్పిరిచువల్ గా ఉన్నట్లుగానే చేస్తాడు, దేవుని దూరం చేస్తాడు. చర్చకొస్తాం, వాక్యం వింటాం, మందిరంలోనే ఉంటాం, పరిచర్యలో ఉంటాం, కానీ మనకి తెలియకుండానే దేవుని వాక్యం నుంచి మనం దూరం చేస్తాం, దేవుని నుంచి దూరం చేస్తాం. చాలా స్పిరిచువల్ గా అనిపిస్తుంది. ఇప్పుడున్న సమస్య అంతా, జాగ్రత్తగా రండి, చాలా మంది ఎక్కడ ఆగిపోతారు క్రైస్తవులు అని అంటే మొదటి స్టెప్ ఫిజికల్ గా ఉండేటువంటి విషయాలపైన ఆగిపోతారు. లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన కోరికల దగ్గర, ఆశల దగ్గర ఆగిపోతారు. మొదటి శోధన, మొదటి స్థాయిలో అది. రెండవ స్థాయి ఏంటి అనంటే వాళ్ళు చర్చికి వస్తారు, వాక్యం వింటారు, దేవునితో ప్రార్థనలోనే ఉంటారు, చాలా స్పిరిచువల్ గా కనబడతారు, కానీ అంతరంగంలో దేవుని దూరంగా బ్రతుకుతారు. దేవాలయ శిఖరం, పరిశుద్ధ పట్టణం, దేవుని వాక్యం. ఏం చేశాడో తెలుసు? ఇక్కడ ఈయన కోట్ చేసిన, సాతానుడు కోట్ చేసినటువంటి వచనం ఎక్కడ ఉంటుంది అని అంటే 91వ కీర్తన 11వ వచనం దగ్గరికి రండి. 91వ కీర్తన 11వ వచనం, 11, 12 వచనాలు చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొందురు, ఎత్తి పట్టుకొందురు. మీరు చెప్పండి, ఇక్కడ కోట్ చేసిన వచనానికి 91వ కీర్తనలో ఉన్నటువంటి వచనానికి తేడా ఏంటి? ఏమైనా తేడా ఉందా?
ఉంది ఒక తేడా ఉంటుంది చూడండి. 11, 12 వచనాలను మనం జాగ్రత్తగా ఇక్కడున్న వచనాలతో కంపేర్ చేస్తే ఒక తేడా ఉంటుంది. దాంట్లో ఒక లైన్ వదిలేశాడు. 11వ నీ మార్గములన్నింటిలో అనే మాట వదిలేశాడు. ఓకే, 91వ కీర్తనలో అక్కడ కీర్తనాకారుడు చెప్తా ఉన్నది ఏంటి అనంటే, నువ్వు దేవుణ్ణి నీ ఆశ్రయదుర్గంగా చేసుకుని ఆయన మీదే నువ్వు ఆధారపడి ఆయన్నే నీ గురుగా పెట్టుకొని నువ్వు జీవిస్తా ఉంటే నీ మార్గాలన్నిట్లో నీ డే టు డే లైఫ్ లో నీకు ఎదురయ్యేటువంటి ప్రతి కష్టం నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు అనేది కీర్తనకారుడు ఉద్దేశం. ఏం చేశాడు తెలుసు సాతానుడు? కొంచెం దాన్ని ట్విస్ట్ చేసి ఒక లైన్ తీసేసి అసలు అర్థాన్ని మార్చేసి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో దాన్ని తీసుకొచ్చి యేసు ప్రభువుతో చెప్పేమంటున్నాడు అని అంటే, ఇదిగో ఇక్కడ ఉంది కదా, నువ్వు దూకేసేయి, నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడతాడని చెప్పాడు కాబట్టి వాక్యంలోనే ఉందిగా ఇంకా దూకేసి దేవుణ్ణి నువ్వు మ్యానిపులేట్ చేయి, దేవుణ్ణి నువ్వు శోధించు, దేవుణ్ణి నువ్వు బాధ పెట్టు, దేవుణ్ణి నువ్వు పరీక్షించు, దేవుడు చేస్తాడా లేదా చూడు. కొన్నిసార్లు మనకున్న ప్రమాదం ఏంటి అని అంటే, వాక్యాన్ని చాలా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో చదువుతాం. మనం ఏం చేస్తామో తెలుసా? నేను కొంచెం ఎఫ్ఐఆర్స్ గురించి మాట్లాడుతున్నా, ఏమనుకోకండి. ఓకే, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఫలానా అమ్మాయిని చేసుకోమంటున్నాడు అని చెప్తారు. ఓకే, వాక్యాన్ని చూపిస్తారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో, సందర్భంతో సంబంధం లేకుండా బయటికి తీసుకొని వచ్చి, లేదా ఏమంటారు అంటే, దేవా నువ్వు అడుగుడి మీకు దొరకను, వెదకుడి అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడనని నువ్వు చెప్పావు కదా, కాబట్టి నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను, నాకు BMW కారు కావాలని విష్ణు అడుగుతాడు, నాకు మహేష్ బాబు కావాలని వీళ్ళు అడుగుతారు. ఎందుకని? వాక్యం చెప్తుంది అడుగుడి మీకు ఇవ్వబడను. ఆయన ఇంకొక వచనం ఏం చెప్తారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలో ఉంటది కదా, తనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి మీరు అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చేయగల దేవుని అని చెప్పావు కదా. మీకు విషయం చెప్తా రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఈ వచనంలో ఎక్కడైనా అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికంగా చేయగల దేవుడు అని అన్నప్పుడు లోక సంబంధమైన దీవెనల గురించి మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే దేవుని యొక్క ప్రేమని, దాని లోతు, వెడల్పు, ఎత్తు, పొడుగును, అంటే దేవుని యొక్క ప్రేమని ఎంత లోతుగా వీలైతే అంత లోతుగా మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు దాని విషయంలో దేవుణ్ణి అడిగితే మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు అని చెప్తా ఉన్నాడా? ఎన్నిసార్లు మనం మన జీవితాల్లో ఈ వచనాన్ని కోట్ చేసి అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికంగా చేస్తానన్నావు కదా, ఇదిగో నాకు ఇల్లు కావాలి అని, నాకు చాలా కాస్ట్లీ బిల్డింగ్ కావాలి అని మనం ప్రార్థన చేసే సందర్భాలు ఎన్నున్నాయి?
నువ్వు చేస్తానన్నావు కదా. సాతానుడు మనల్ని ఏం చేస్తాడు అనంటే వాక్యాన్ని వక్రీకరించి దేవుణ్ణి శోధించేటువంటి సిచ్యువేషన్ తీసుకొని వెళ్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అరణ్యంలో ఉన్నప్పుడు అదే పని చేశారు. వాళ్ళు దేవుణ్ణి పదే పదే శోధించారు. ఆయన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఆధ్యాత్మికంగా ఉన్నట్లే ఉంటాము, తెలియకుండానే దేవునికి దూరం చేస్తాడు. పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, వాక్యం బోధిస్తాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవునిలో ఎదుగుతూ ఉంటాం, కానీ తెలియకుండానే దేవునికి దూరం అయిపోతాం. మూడోది, అప్పుడు యేసుప్రభువారు ఏమన్నారు చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం దగ్గరికి రండి. మళ్ళా శోధించొద్దు. యేసుప్రభువారు మరలా వాక్యాన్ని కోట్ చేసి ఏమంటారు అనంటే, నువ్వు నీ దేవుణ్ణి నువ్వు శోధించొద్దు. నీ స్వలాభం కోసం, నీ ఉద్దేశాల కోసం వాక్యాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో తీసుకొని దాన్ని పట్టుకొని దేవుణ్ణి శోధించొద్దు. దేవుణ్ణి ఆయన చేయబట్టుకుని నువ్వెందుకు చెయ్యవు నాకు? ఈ మధ్య కొన్ని బోధలు వచ్చినాయి. ఆ బోధల్లో ఏం చెప్తున్నారు అనంటే, దేవుణ్ణి అంట మనం శాసించాలంట. నువ్వు చెయ్యి అని మనం చెప్తే తప్ప దేవుడు చేయడంట. దేవుణ్ణి మనం గద్దించాలంట. ఎక్కడుందో బైబిల్లో దేవుని మనం గద్దించాలి? అరే, ఆయన కృపా కనికరాలతో ఏదో కొంచెం పడైతే బతుకుతున్నాం మనం. నేను వెళ్ళి నువ్వెందుకు చేయవని నేను అడగాలంట దేవుణ్ణి. నాకు ధైర్యం ఉందా అసలు ఆయన ముందుకెళ్ళి నిలబడి? అసలు ఆయన ముందుకెళ్ళి నిలబడడానికి నాకు ధైర్యం ఉందా? ఎవరి వాక్యాలను పడితే ఆ వాక్యాలు వినకండి. భయంకరమైన తప్పుడు బోధలు జరుగుతూ ఉన్నాయి. మనం వాక్యం వినేటప్పుడు అన్ని వాక్యాలే కదా అనుకోవద్దు. యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ మీరు వాక్యం వింటా ఉన్నప్పుడు అన్ని దేవుని వాక్యమే అనుకోవద్దు. వాళ్ళు తెలియకుండానే మన మనసుల్లోకి రాంగ్ డాక్ట్రిన్స్ ని విత్తుతా ఉన్నారు వాళ్ళు. ఇదంతా సాతానుగాడు చేసేటువంటి ట్రిక్. అదంతా వాడు కన్నింగ్ ఫెలో. మీరు దేవునితో ఉన్నట్టే ఉంటారు, కానీ దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటాడు. తర్వాత 8వ వచనం, ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నింటినీ. బైబిల్లో ఈ వచనానికంటే మించిన ఫన్నీ వచనం ఇంకొకటి లేదు. పెద్ద కామెడీ. ఎందుకు కామెడీ? లోక రాజ్యాలన్నింటినీ చూపించాడంట. లోక రాజ్యాలన్నీ ఎవరు సృష్టించారు? అసలు ఈ ధైర్యం చూడండి, సాతాను గారి ధైర్యం చూడండి. అసలు ఆ సృష్టిని చేసినటువంటి దేవుడు మానవ జాతి రక్షణ కోసం ఈ లోకానికి నరరూపధారిగా వస్తే వీడు ఆయన దగ్గరికి వెళ్ళి లోకరాజ్యాలు, ఆయన అధికారం క్రింద ఉన్నటువంటి ఆయన చేసినటువంటి రాజ్యాలన్నిటినీ చూపించి వాటి మహిమను చూపించాడంట. అసలు వాటికి మహిమనిచ్చింది ఎవరో? దేవుడే ఇచ్చాడు. లోకరాజ్యాల్ని వాటి మహిమను చూపించి నాకు గనక నువ్వు మొక్కితే ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అలా ఆడెవడు ఇయడానికి? చూడండి ఎంత ట్రికరీగా వ్యవహరిస్తా ఉన్నాడు సాతానుడు. వాడి వ్యూహాలు, వాడి ఆలోచనలు, వాడి స్ట్రాటజీలు మనం అర్థం చేసుకోవాలి. వాడు యాక్చువల్గా ఈ వచనం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనంటే, సిలువ అనేటువంటి కార్యం ద్వారా మానవ జాతి మొత్తాన్ని రక్షించడం అనేది ఆయన ఉద్దేశం. మహిమ అనేది దేవుని, ఈ లోక రాజ్యాలన్నీ దేవుని యొక్క అధికారం క్రిందకు రావడం,
ఆ మహిమ, దేవుని యొక్క మహిమను అవి పొందడం అనేది, దేవుడు యేసు ప్రభువారు మహిమపరచడం అనేది, దానికంటే ముందు జరగాల్సింది ఏంటంటే శ్రమలు ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఏంటంటే మొదట శ్రమలు, తర్వాత మహిమ. యేసు ప్రభువారు మొదట శ్రమపడి శిలువ మీద చనిపోయి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయనలో రక్షణ ఉంది అని మానవ జాతి మొత్తం అంతా ఒకరి తర్వాత ఒకరు సువార్త విని ఆయన దగ్గరికి వస్తా ఉంటే ఈ లోకం అంతా కూడా ఆయన పరిపాలన క్రిందకు వస్తుంది. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఈడేమంటున్నాడు తెలుసా వచ్చి, ఎందుకు బాధలన్నీ, ఎందుకు సిలువను అనుభవించటం, ఎందుకు ఆ శ్రమలు అనుభవించటం? జస్ట్ నాకు సలాం కొట్టు, నాకు సాగిలపడు. దిస్ ఇస్ ద షార్ట్ కట్ రూట్. ఇది నువ్వు ఈ రూట్లో వెళ్తే చాలా టైం పడుతుంది, నువ్వు చాలా శ్రమలు అనుభవించాలి. అదే నువ్వు గనక నాకు సాగిల పడితే, నన్ను దేవుడు అంటే, నాకు నువ్వు మ్రొక్కితే, నన్ను నువ్వు ఆరాధన చేస్తే చిటికలో మొత్తం నీకు ఇచ్చేస్తా. షార్ట్ కట్ రూట్, ఈజియెస్ట్ రూట్, ఈజియెస్ట్ వే. జాగ్రత్తగా వినండి, జీవితంలో షార్ట్ కట్ అనేది ఎప్పుడైనా డేంజరే. త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా ఆనందించాలి, త్వరగా అనుభవించాలి, త్వరగా గొప్పలం అయిపోవాలి, త్వరగా ఫేమస్ అయిపోవాలి, త్వరగా సంపాదించేసేయాలి, తక్కువ టైంలో ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా డేంజరే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాతాను గారి దగ్గర నుంచి వచ్చింది. షార్ట్ కట్, అన్ని షార్ట్ కట్, ఇక్కడే తొందరగా అనుభవించేసేయాలి, లైఫ్ మొత్తం ఇప్పుడే అనుభవించాలి. దానికోసం షార్ట్ కట్ రూట్లు, దొంగదారులు, దొడ్డిదారులు తీసుకుంటాం. జాగ్రత్తగానండి, మనకి ఘనత ఎప్పుడు వస్తుంది అనంటే, మనకి మహిమ ఎప్పుడు వస్తుంది అనంటే, యేసు ప్రభువారు నిర్ణయించినటువంటి నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పారు చూసారా. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని చెప్పారు కదా. ఆ మార్గంలో వెళ్తే వచ్చేటువంటి మహిమ ఎప్పటికీ నిలిచుండేటువంటి మహిమ. సాతానుడు ఏమంటాడు అనంటే, అది కాదురా భయ్, లోకం యొక్క మహిమను చూడండి. ఈ లోకం యొక్క మహిమను చూపిస్తాడు, షార్ట్ కట్ రూట్లు చూపిస్తాడు. మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండకూడదని, మనం ఎప్పుడు ఏడుపు మొహాలు వేసుకొని కూర్చోవాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. యవన కాలంలో మీకు నీడ అనిపించే ప్రతిదీ దేవునికి తెలుసు. అయితే మనకి కావలసిన ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని, ఒక విధానాన్ని, ఒక మార్గాన్ని దేవుడు నిర్దేశించాడు. సాతానుడు ఏమంటాడంటే, ఆ మార్గం కొంచెం కఠినంగా ఉంటుంది, అది ఇరుకు మార్గం, అక్కడ కొంచెం కష్టం ఎక్కువ, అక్కడ ఎక్కువ శ్రమలు ఉంటాయి, కొంచెం ఇబ్బంది పడాలి, కొంచెం నిందలు అనుభవించాలి. ఎందుకు ఆ రూట్ నీకు? నా మాట విన్నావు అనుకో, షార్ట్ కట్ లో, ఈజియెస్ట్ వేలో నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నువ్వు యథార్థంగా, నమ్మకంగా, న్యాయబద్ధంగా నువ్వు గనక సంపాదిస్తే నెలకు నువ్వు మహా అంటే ఎంత సంపాదిస్తావు? ఒక 15-20 వేలు సంపాదిస్తావు. ఈ 15-20 వేలతో ఎన్ని సంవత్సరాలు నువ్వు డబ్బులు దాస్తే రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనుక్కుంటావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు డబ్బులు దాచిపెడితే నువ్వు ఐఫోన్ కొనుక్కుంటావు? సింపుల్ థింగ్. నేను ఒక షార్ట్ కట్ చెప్పినా, నీ కిడ్నీ అమ్మేసే ఒకటి. అమ్ముకుంటున్నారా? అమ్మారా గతంలో కొంతమంది? మీ అమ్మ నాన్న పెళ్లి సంబంధం చూసిన దాకా వెయిట్ చేయడం ఎందుకు? పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో నీకు సజెస్ట్ చేసిన దాకా వెయిట్ చేయడం ఎందుకు? ఇదిగో లోకంలో ఒక ఈజియెస్ట్ వే ఉంది. ఒక్క ఫ్లవర్ ఇచ్చినాం అనుకో, కథం, ఇంక నీ లైఫ్ సెట్ అయిపోతుంది. అందరు ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? షార్ట్ కట్ రూట్ తీసుకో, ఈజియెస్ట్ రూట్ తీసుకో. ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో, కొన్ని రోజులు పోయిన తర్వాత బ్రేకప్ అను, అయిపోయా. దాని తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళని. షార్ట్ కట్ వే, ఈజియెస్ట్ వే. కొంచెం కామెడీగా ఉంటుంది కానీ వెరీ సీరియస్ మ్యాటర్. జీవితాలు నాశనం అయిపోతున్నాయి, పిచ్చోళ్ళు అవుతున్నారు, బయట మానసికంగా కృంగిపోతున్నారు.
దిక్కుతోచని పరిస్థితుల్లో కౌన్సిలింగ్ కోసం వస్తా ఉన్నారు. డోంట్ టేక్ షార్ట్ కట్ రూట్స్. తొందరగా ఫేమస్ అయిపోవాలి, తొందరగా. ఇప్పుడు చాలా మంది రైల్వే ట్రాక్లకు వెళ్ళి రైలు వస్తా ఉంటే దాని పట్టాల పక్కన నిలబడి వీడియోలు ఎందుకు తీసుకుంటున్నారు? ఫేమస్ అయిపోవాలి, త్వరగా ఫేమస్ అయిపోవాలి. దానికోసం కొండ చివరలకు వెళ్ళి వీడియోలు తీస్తారు, జలపాతాల దగ్గరికి వెళ్ళి స్టంట్లు చేస్తారు. ఏమవుతుంది దానివల్ల? జీవితాలు పోతున్నాయి. సాతానుడు ఏమంటాడు అని అంటే, ఎందుకు ఈ కష్టం అంతా? షార్ట్ కట్ రూట్ తీసుకో, ఈజియెస్ట్ రూట్ తీసుకో, జస్ట్ నాకు నువ్వు సాగిలిపడు చాలు. అప్పుడు యేసుప్రభువు ఏమన్నారో తెలుసా? సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని రాయబడినది. దేవుణ్ణి మాత్రమే ఆరాధన చేయాలి, దేవునికి మాత్రమే సాగిలిపడాలి. ఒకవేళ అది కష్టమైనా, ఇబ్బంది అయినా, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చులకనగా చూసినా, హేళన చేసినా, మాటలన్నా, ఏడిపించినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నా, నేను ఆయనకి తప్ప వేరే ఎవ్వరికి మొక్కను. మీరు జాగ్రత్తగా గమనించండి. మొదటేమో ఫిజికల్ లెవెల్లో అటాక్ చేశాడు, రెండోదేమో ఆధ్యాత్మికంగా ఉన్నట్లే ఉంచి అటాక్ చేశాడు, మూడవ లెవెల్లో డైరెక్ట్ గా దేవుణ్ణి పక్కన పెట్టి నన్ను ఆరాధించు అనే దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. దేవుని ప్రణాళిక నుంచి, దేవుని యొక్క ఉద్దేశం నుంచి, దేవుని యొక్క మార్గం నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేశాడు. ఒకవేళ యేసు ప్రభు వారు గనక సాతానుడి మాట వినుండి ఉంటే గనక ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. యేసు ప్రభు వారు నాకు శ్రమలు ఎందుకు అని షార్ట్ కట్ రూట్ తీసుకొని ఉంటే నీకు నాకు రక్షణ లేదు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థన చేసి ఏమంటాడు అంటే, అంత ఈజియెస్ట్ డెత్ ఏం కాదు. సిలువ మరణం అంటే అంత ఈజియెస్ట్, చాలా ఈజీ అనుకోవడానికి లేదు. ఎందుకు అనంటే ఆ సిలువ శిక్ష ఎంత తీవ్రమైందో యేసు ప్రభు వారికి తెలిసి, రెండోది మానవ జాతి ఉగ్రత అంతా తన మీద వేసుకొని ఆ శిక్షను అనుభవించేటువంటి ఆ పరిస్థితికి ఆయన వెళ్ళబోతా ఉండే సమయంలో గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత టెన్షన్ అయిపోయాడు అనంటే, ఆయన బీపీ ఎంత పీక్స్కి వెళ్ళింది అనంటే, లోపట చెమట దాంట్లో నుంచి రక్తపు చుక్కలు బయటకు వచ్చినాయంట. చెమట్లాగా రక్తం బయటకు వచ్చేసినట్టు లోపట ఉండేటువంటి మైక్రో వెజల్స్ అంటారు, అవన్నీ అంత హైయెస్ట్ హైపర్ టెన్షన్కి వెళ్ళిపోయాడు యేసుప్రభు వారు. మీరు ఊహించండి, ఈవెన్ అలాంటి కండిషన్లో కూడా యేసుప్రభు వారు ఏమంటారు అని అంటే, నా చిత్తం కాదు దేవా, ఒక మాట అంటాడు, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తీసేయి. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఇట్ ఈస్ అన్బేరబుల్. యేసుప్రభు వారు నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు, కానీ షార్ట్ కట్ రూట్ తీసుకోలేదు. శోధన వచ్చినప్పుడు సాతానుడు షార్ట్ కట్ రూట్స్, ఈజీ మనీ, ఈజీగా అనుభవించవచ్చు అనేటువంటి సలహాలు మీ దగ్గర తీసుకొస్తా ఉంటే అవుట్ రేటెడ్ గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, నో, నేను నా ప్రభుతోనే ఉంటాను, నేను ఎవ్వరికి సాగిలిపడను, ఏ షార్ట్ కట్ రూట్ నాకు వద్దు. ప్రభుతో ఉండే క్రమంలో ప్రభు కోసం నిలబడినప్పుడు నాకు నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా నేను ఆయన కోసం నిలబడతాను, శ్రమలు అనుభవిస్తాను, కానీ షార్ట్ కట్ రూట్స్ నేను తీసుకోను. ఐ నెవర్ బౌ డౌన్ టు యూ. నీకు సాగిలిపడడం అనేది జరగదు. 3 సార్లు కూడా యేసుప్రభు వారు వాక్యాన్ని ఉపయోగించారు. ఈ ప్యాటర్న్ ని మనం నేర్చుకుందాం, జాగ్రత్తగా ఉండండి. ఫిజికల్ ఏరియాలో శోధిస్తాడు, స్పిరిచువల్ ఏరియాలో శోధిస్తాడు, గ్లోరీ విషయంలో సాతానుడు శోధిస్తాడు. ప్రతి ఏరియాలో మనం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత శోధన అనేది ఎవ్రీడే మనకి ఎదురయ్యేటువంటి స్ట్రగుల్. శోధన అనేది సాతానుని ఆరాధించే వైపు నడిపించేటువంటిది. శోధన అనేది బలహీనమైన స్థానంలో ప్రారంభమయ్యేది. శోధన అనేది మనల్ని సెల్ఫ్ సెంటర్డ్గా చేసేది. కేర్ఫుల్గా ఆలోచన చేసుకుంటూ శోధన జయించడానికి దేవా మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ మనం ముందుకెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.